రచ్చకెక్కిన తిరువురు రాజకీయం వాటాల పంచాయతీతోనే నకిలీ లిక్కర్ స్కామ్ బయటపడిందన్న జగన్. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. టీడీపీ తిరువురు రాజకీయం రచ్చకెక్కింది. టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన పోస్టు చేశారు. 2024 ఎన్నికల్లో చిన్నికి పలు దఫాలుగా 5 కోట్లు ఇచ్చానని అందుకు సంబంధించిన ఆధారాలు మొబైల్ స్టేటస్ గా పెట్టారు. అయితే కొలికపూడి వ్యాఖ్యలకు ఎంపీ కేశినేని చిన్ని తిప్పుకొట్టారు. దీనిపై రేపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కొలికపూడి కలవనున్నారు. బంగ్లాదేశ్ అదుపులో ఉన్న ఏపీ మత్స్యకారులపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. దుబాయ్ నుంచే మత్స్యకారుల గురించి ఆరా తీసిన సీఎం వారిని ఏపీకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలని అధికారులకు సూచించారు. ఈ నెల 11న విశాఖ నుంచి చేపల వేటకు వెళ్లిన 8 మంది మత్స్యకారులను బంగ్లాదేశ్ కోస్ట్ గార్డు సిబ్బంది అదుపులోకి తీసుకుంది. వాటాల్లో తేడా రావడంతో నకిలీ మద్య మాఫియా బయటపడిందని విమర్శించారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఒక్క మొలకల చెరువులోనే 20,000కు పైగా నకిలీ మద్యం బాటిళ్లు దొరికాయని, ఇబ్రహీంపట్నంలో 27,000కు పైగా నకిలీ మద్యం బాటిళ్లు బయటపడ్డాయన్నారు. డబ్బుల కోసం దిగజారి రాజకీయం చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. 5వ రోజు ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ పర్యటన కొనసాగుతోంది. యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ ను సందర్శించిన అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన లోకేష్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్య సాధనకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీలపై నైపుణ్యాభివృద్ధిలో భాగస్వామ్యం వహించాలన్నారు. రైతులకు యూరియా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఆర్వేపాలెంలో ఆయన రైతులకు యూరియా పంపిణీ చేశారు. శాస్త్రవేత్తల సూచనల మేరకు ప్రతి ఎకరాకు 3 బస్తాలు యూరియా పంపిణీ చేస్తున్నామన్నారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మచిలీపట్నంలో రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. కోనేరు, రేవతి సెంటర్, బస్టాండ్ సెంటర్, జిల్లా కోర్టు సెంటర్లో రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నవంబర్ 15 నుంచి అమరావతి నుంచి సింగపూర్ విమాన సర్వీస్ ప్రారంభం కానుంది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్ కు విమాన సర్వీసులు కొనసాగనున్నాయి. 2018-19 మధ్య అప్పట్లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఈ సర్వీసులు కొనసాగాయి. సింగపూర్ కు వెళ్లే ఏపీ వాసులకు ఇది మంచి అవకాశంగా మారనుంది. ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ గోదావరి, ఒంగోలు, కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కుంభవృష్టి బాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పాలకొల్లు బస్టాండ్ పూర్తిగా నీటి మునిగింది. రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఒంగోలులోనూ ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కుండపోత వానలు వణికిస్తున్నాయి. 2 రోజులుగా కురిసిన వర్షాలతో వేలాది ఎకరాల్లోని పంట పొలాలన్నీ దెబ్బతిన్నాయి. ఆరుగాలం శ్రమించి వరి పంట సాగు చేస్తే పంట చేతికి వచ్చే సమయానికి వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిని నేలమట్టమైందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.